ఆహారం తీసుకోకుండా వారం రోజులైనా ఉండొచ్చు, మరి ఊపిరి పీల్చుకోకుండా? మనం తీసుకునే ఆహారము మన శరీరానికి అందాలి అంటే అది విడదీయలేనన్ని చిన్న అణువులుగా మారాలి. ఇదే మన శరీరంలో ఉండే అగ్ని చేస్తుంది. అంటే అగ్నికి పదార్థాన్ని పరమాణువుగా మార్చే శక్తి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం శరీరానికి ఉపయోగపడడానికి చాలా సమయం పడుతుంది, కానీ మనం పీల్చే గాలి చాలా తొందరగా పనిచేస్తుంది. మనం రోజు దేవుని ముందు వెలిగించే అగరవత్తులలో ప్రాణానికే ప్రమాదకరమైన భయంకరమైన రసాయనాలను కలుపుతున్నారు. పరిమితి దాటితే పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంది. మనలో దేవుణ్ణి మేలుకొల్పే సాంప్రదాయమే రాక్షసుణ్ణి అంటే రోగాన్ని మేలుకొల్పేలా మనమే చేసుకుంటున్నాము. ముక్కు మెదడుకి సింహద్వారం లాంటిది. మనం రోజు తీసుకునే పొగ మన ఆరోగ్యాన్ని ఎంత నాశనం చేస్తుందో ఆలోచించండి. అందుకనే కొన్ని దేశవాళీ ఆవు పిడకలను నెయ్యి వేసి మండించిన లేదా ఆవు పేడతో చేసిన ఒత్తులను వెలిగించిన కాలుష్యాన్ని నివారించినట్టు అవుతుంది. మేలు చేసే ఆహారం మనసు తీసుకుంటున్నట్టు అవుతుంది. లక్ష్మీదేవి నివాసం ఆవు పేడలో ఉంటుంది అని మర్చిపోకండి.